హలో వెల్కమ్ టు ఫోకస్. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ స్కూళ్లు ఏ విధంగా మెరుగైనవి? ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్ల కంటే ఎక్కువ విద్యార్హతల్ని కలిగి ఉంటారా? ట్రైనింగ్ తీసుకుని పనిచేసే ప్రభుత్వ టీచర్లు ఏ ట్రైనింగ్ తీసుకుని ప్రైవేట్ టీచర్లు ఎవరిలో ఎక్కువ టీచింగ్ స్కిల్స్ ఉంటాయి? ప్రభుత్వ పాఠశాలల్లో లేనిదేంటి, ప్రైవేట్ స్కూళ్లలో ఉన్నదేంటి? ప్రభుత్వ స్కూళ్ల తీరుతెన్నులను బట్టి, ఉపాధ్యాయుల శ్రద్ధాశక్తులను బట్టి తక్కువ అంచనా వేస్తుంటారు. కానీ గవర్నమెంట్ స్కూళ్లే పక్కగా ఉంటాయి. ఇందులో మరో మాటకు తావు లేదు. ప్రస్తుతం దేశాన్నేలుతున్న నాయకాగ్రేసరుల నుంచి పెద్ద పెద్ద అధికారుల వరకు ఒకప్పుడు సర్కారీ బడుల్లో చదివిన వాళ్లే. ఈ మాట కాదనే ధైర్యం దేశంలో ఎవరికీ లేదు. ప్రభుత్వ స్కూళ్లలోని లోపాలు లొసుగులను ఒడిసిపట్టుకుని అక్కడ లేనిదేదో ఇక్కడ ఉందని అభూత కల్పన చేసి తీర్చిదిద్దేవి ప్రైవేటు స్కూళ్లు. పైకి ప్రభుత్వ బడులు నిర్వహణ లేక వెలవెలపోతుంటాయి. కానీ విధానాల్లో ప్రైవేటు స్కూళ్ల కన్నా ఎంతో పర్ఫెక్ట్ గా ఉంటాయి. టీచర్ల నియామకాల నుంచి మొదలు పెడితే ఈ తేడా స్పష్టంగా తెలుస్తుంది. గుణాత్మకమైన విద్య, నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలో నేటికి కూడా ఉంది. ఇలా కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ విధానం ఏదైతే ఉందో, ఈ విధానం అర్థమే కానటువంటి ఉపాధ్యాయులు పాఠశాలలు వేలకు వేలు ఉన్నాయి. ఇలా ప్రైవేట్ యాజమాన్యంలో మా ప్రభుత్వ ఉపాధ్యాయులు కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటేందో ఇతరులకు శిక్షణ ఇచ్చేటువంటి స్థితిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. ఫలితాల కాడికి వస్తే పోయిన సంవత్సరం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల ఫలితాలు 10వ తరగతి ఫలితాలు చూస్తే 0% వచ్చినటువంటి పాఠశాలలు ప్రైవేటు యాజమాన్యంలోనే ఉన్నాయి. ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయుల నియామకాలు ఎంతో కఠినతరం. ఏబిసిడీలు తెలుసు కదా అని ఎవరంటే వాళ్ళు టీచర్లయ్యే ఛాన్స్ ఉండదిక్కడ. టీటీసీ, టెట్, బిఎడ్ చేసిన తర్వాత డిఎస్సి ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికవుతారు. టీటీసీలో 2 ఏళ్ల పాటు, బిఎడ్లో సుమారు 1 ఏడాది పాటు నిష్ణాతులైన నిపుణులచే శిక్షణ తీసుకుంటారు. పిల్లలను, తల్లిదండ్రులను, సమాజంలోని వివిధ రకాల మనస్తత్వాలను అర్థం చేసుకోవడానికి గాను సైకాలజీ క్లాసులను సైతం ఇస్తారు. మన దశలే తల్లి తండ్రి తర్వాత గురువే దైవంగా భావించే దేశం కాబట్టి ఈ కోణంలోనూ శిక్షణనిస్తారు. బిఎడ్, డిఎడ్లలో తగిన శిక్షణ తీసుకున్నాక సుమారు 6 నెలల పాటు ఇతర పాఠశాలల్లో టీచింగ్ క్లాసులు నిర్వహిస్తారు. ఇవి కాకుండా ప్రభుత్వం నిర్వహించే బోధనా సామర్థ్య పరీక్షల్లోనూ పాల్గొంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో పైకి తూతూ మంత్రంగా చదువు కనిపిస్తుంది గాని లోపల ఎంతో కఠినమైన శిక్షణ ఇచ్చాక గాని ఒక ప్రభుత్వ టీచర్ తయారయ్యే పరిస్థితి లేదు. ఇలా ప్రభుత్వ ఉపాధ్యాయులు పూర్తిస్థాయి శిక్షణ తీసుకున్నాక మాత్రమే స్కూల్లో అడుగు పెడతారు. ప్రైవేట్ స్కూల్స్లో కంటే ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉన్నారు. ఒక పద్ధతి కరికులం ప్రకారం విద్యార్థుల యొక్క మానసిక సామర్థ్యాలకు అనుగుణంగా బోధన చేసేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఇక్కడ ఉండటం, ఆ రకమైనటువంటి వ్యక్తిత్వ వికాసానికి ప్రభుత్వ పాఠశాలలో విద్య దోహదపడుతుంది. అదే ప్రైవేటు స్కూళ్ల విషయానికి వస్తే ఎలాంటి శిక్షణ ఉండదు. 10th పాస్ అయ్యి ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ప్రైవేటు స్కూళ్లలో టీచర్లుగా అవతరిస్తుంటారు. ఇది పైకి కనిపించకుండా ఉండేందుకు మా దగ్గర కేరళ టీచర్లు క్లాసులు చెప్తారంటూ టామ్ వేస్తుంటారు. రాష్ట్రంలో పలు ప్రైవేటు పాఠశాలల్లో డిగ్రీ కూడా సరిగా లేని టీచర్లు భావి భారతాన్ని తీర్చిదిద్దినట్టు తనిఖీల్లో వెల్లడైన పచ్చి నిజాలు. మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా పెట్టినటువంటి చర్చాపత్రంలో కూడా విద్యారంగం మీద ఓ చర్చాపత్రం ప్రవేశపెడితే మొత్తం రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం అత్యంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉందని చెప్పేసి ప్రభుత్వం యొక్క డొల్లతనాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అంటే ఈ రకంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాల్సిన పాలకులే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించుకోకుండా కొన్ని కంటి తుడుపు చర్యలు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఈ టీచర్లందరిది ఒకటే టార్గెట్. ఏదో ఒకటి చేసి పిల్లలను రాచి రంపాన పెట్టి వాళ్ల చేత బలవంతంగా మార్కులు తెప్పించటమే ధ్యేయం. పిల్లలు ఎవరికి వాళ్లు ప్రత్యేకం. ఏ పిల్లలకు ఎలాంటి చదువొబ్బుతుందో తెలుసుకోవాలి. విద్యార్థుల మానసిక శారీరక స్థితిగతులను అర్థం చేసుకోవాలి. ఇదేం పట్టకుండానే ప్రైవేటు స్కూళ్లలో చదువు నేర్పిస్తుంటారు. పిల్లలకు ఈ సబ్జెక్టు వస్తుందా రాదా చూడరు. మనం నేర్పిస్తున్నామా లేదా అన్నది మాత్రమే ఎజెండా. దీంతో కొందరు విద్యార్థులు బల్వన్ మరణాలకు పాల్పడటం తరచూ చూస్తూనే ఉన్నాం.
ప్రభుత్వ ప్రైవేటు బడుల మధ్య ఎంతో స్పష్టమైన తేడా ఉంది. ఇక్కడ స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ విధానం అవలంబిస్తే అక్కడ ప్రైవేటు స్కూళ్లలో ప్రతిదీ హరిబరియే. లేనిపోని హడావుడి సృష్టించడం, తల్లిదండ్రుల దృష్టిలో ఇక్కడేదో బేభత్సమైన చదువు సంధ్యలు నేర్పిస్తున్నారన్న కలరింగ్ ఇవ్వటం నిత్యకృత్యం. పిల్లలు ఎక్కువ మంది ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 30,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, 13,500 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. కానీ బడి వయసు పిల్లల్లో చూసుకున్నట్లయితే 60 లక్షల మంది పిల్లల్లో దాదాపు 32 లక్షల మంది ఈరోజు ప్రైవేట్ స్కూల్స్లోనే చదువుతూ ఉన్నారు. ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల చదువు విషయంలో పూర్తి అన్యాయం చేస్తున్నారని చెప్పక తప్పదు. పిల్లలు పరీక్షల్లో తగిన సామర్థ్యం చూపకున్నా వాళ్ల తరపున తామే వకల్తా పుచ్చుకుంటారు. వాళ్లకు రాని మార్కులను వేసి మాయ చేసినా చేస్తారు. దీంతో తమ పిల్లలకు ఎక్కువ మార్కులు వస్తున్నాయన్న భ్రమలో పడిపోతారు తల్లిదండ్రులు. అదే ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి విధానాలను అవలంబించే అవకాశమే ఉండదు. పైపెచ్చు ఆ పిల్లాడికి ఎక్కువ సామర్థ్యం ఉన్నా తక్కువ మార్కులేసి మరింత చదివేలా కసి పెంచుతారు. ప్రైవేటు స్కూళ్ల హంగామా ఎక్కడి వరకు వెళ్ళిందంటే సర్కారీ బడుల్లో చదివి అత్యున్నత శ్రేణిలో పాసైన విద్యార్థులను తమ విద్యార్థులుగా ప్రచారం చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఇలా ఏ రకంగా చూసినా ప్రైవేటు స్కూల్ టీచర్ల కంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు అన్ని విధాలా మేలైన వాళ్ళు. కానీ తల్లిదండ్రులకి ఎందుకు ఈ విషయమే పట్టడం లేదు? కూసింత దూరంలో ఉండే ప్రభుత్వ పాఠశాలకు పంపడం కన్నా కోతవేటు దూరంలో ఉన్న ప్రైవేటు స్కూలుకు పంపడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వ టీచర్లను కూడా తప్పు పట్టాల్సి ఉందని అంటారు కొందరు. ప్రభుత్వ బడులకు తగిన ప్రచారం లేకపోవడం సమస్యాత్మకంగా మారిందని వాపోతున్న వాళ్లు లేకపోలేదు. ఉద్యోగం రావడం వరకు ఎంతో కృషి చేసే ఉపాధ్యాయులు ఉద్యోగ నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తారన్న మాట గట్టిగానే వినిపిస్తోంది. అందుకే తల్లిదండ్రులు సర్కారీ బడులకు స్వస్తి చెప్పి ప్రైవేటు విద్యకే ఓటేస్తున్నారని తెలుస్తోంది. పాఠశాలల్లో ఎక్కువ వనరులు ఉంటాయా? ప్రైవేట్ స్కూళ్లలో సదుపాయాలు ఎక్కువ? సర్కారీ బడుల్లో చదివినోళ్లు రాణిస్తున్నారా? ప్రైవేట్ స్కూళ్లలో చదివిన వాళ్ళు స్థిరపడుతున్నారా? ప్రైవేట్ స్కూళ్లలో చదివే పిల్లలకు ప్రభుత్వ బడుల్లో చదివిన విద్యార్థులకు తేడా ఏంటి? ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎక్కడ గాడి తప్పుతోంది? ప్రైవేట్ విద్యాలయాలు ఎక్కడ సక్సెస్ ను సాధిస్తూ ఉన్నాయి? ఎవరు అవునన్నా కాదన్నా ప్రస్తుతం ప్రైవేటు విద్య మోజు నడుస్తోంది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా ఒకళ్ళను చూసి మరొకళ్ళు ప్రైవేటు స్కూళ్లకే జై అంటున్నారు. తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్లకు పంపడానికే ఇష్టపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విశ్వాసం కోల్పోయి ప్రైవేట్ పాఠశాలల వైపు తల్లిదండ్రులు పరుగులు తీస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. దీని ప్రధానమైనటువంటి కారణం కేజీ తరగతులు లేకపోవడం, తర్వాత ఇంగ్లీష్ మీడియం మీద మోజు, తర్వాత ప్రైవేట్ స్కూల్లో అయితే తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండటం, ప్రభుత్వ పాఠశాలలో ఎన్ని తరగతులు ఉన్నా ప్రైమరీ స్కూల్ అంటే ఒకటే టీచర్ ఉండటం, ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య రాదు అనేటువంటి ఒక బలమైన నమ్మకం తల్లిదండ్రులు ఏర్పడింది. దానివల్ల ప్రైవేట్ స్కూల్స్కి పోతా ఉన్నారు. ప్రైవేటు స్కూల్ కల్చర్ 20 ఏళ్ల క్రిందట ఇంత లేదు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రైవేట్ రంగాలను ఏలుతున్న నిపుణులందరూ సర్కారీ బడుల్లో చదువుకున్న వాళ్లే. తెలుగు రాష్ట్రాల్లోని ఎందరో మేధావులు, ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్లు, రాజకీయేతర ప్రముఖులు, సైంటిస్టులు తదితరులు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్సే. ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఉపాధ్యాయుల వరకు ఎవరు చూసినా ఎక్కడ చదువుకుని వచ్చారు అంటే మేము ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని వచ్చామని చెప్తారు. అంటే మరి ప్రభుత్వ రంగంలో సర్వీసెస్ సెక్టార్లో ఉన్నటువంటి సేవా రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వస్తున్నప్పుడు మరి ప్రైవేట్ స్కూల్స్ వైపు ఎందుకు తల్లిదండ్రులు అంతా పోతా ఉన్నారు అనేది ఇక్కడ ఒక ప్రశ్న మన ముందు కనపడతా ఉంది. అంతెందుకు, తెలుగు రాష్ట్రాల ఇరువురు ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు ప్రభుత్వ బడుల్లో చదువుకున్న వాళ్లే. పివి నరసింహారావు, ఎన్టీఆర్, సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం లాంటి దిగ్గజాలు వీధి బడుల్లో చదువుకుని ఈ స్థాయికి వచ్చారనడంలో సందేహమే లేదు. వీళ్లంతా ప్రభుత్వ పాఠశాలల్లో తమకున్న శ్రద్ధాశక్తుల కొద్దీ చదువుకుని దేశాన్నిడారు. ప్రస్తుతం ప్రైవేటు స్కూళ్లదే హవా. ప్రైవేటు స్కూళ్లలో చదివిన వాళ్లకే టాప్ ర్యాంకులు వస్తాయన్న బలమైన ముద్ర పడిపోయింది. మార్కులు సరిగా రాకుంటే ప్రైవేటు స్కూల్లో చదవలేదు కాబట్టి అంతే అనే వరకు వచ్చింది.
గవర్నమెంట్ స్కూళ్లు కాలేజీల్లో చదివి బాగుపడుతున్న వాళ్లే లేరన్న రోజులు వచ్చేశాయి. ఎల్కేజీ నుంచే ఐఐటి స్థాయి ట్రైనింగ్ ఇస్తున్నాయి ప్రైవేటు స్కూళ్లు. కాబట్టి ప్రైవేటు స్కూళ్లలో చదివితే ఎంసెట్ తదితర పోటీ పరీక్షల్లో ర్యాంకులు బాగా వస్తాయన్న మాట ప్రచారంలోకి వచ్చింది. దానికి తోడు ప్రైవేటు స్కూళ్లు తమ విద్యార్థులకింత మార్కులు వస్తే భూతత్వంలో పెట్టి అంతగా చూపించుకుంటాయి. అదే గవర్నమెంట్ స్కూళ్లు కాలేజీల్లో ఫస్ట్ ర్యాంకులు వచ్చినా ప్రచారం ఉండదు. పైపెచ్చు ఈ విద్యార్థులు కూడా తాము తీర్చిదిద్దిన ఆణిముత్యాలే అన్న కటింగ్ ఇస్తుంటాయి ప్రైవేటు స్కూళ్లు. ప్రచార ఆర్భాటం తోడు కావడంతో ప్రభుత్వ విద్య డొల్ల, ప్రైవేటు చదువు గొప్పగా మారిపోయింది. ఇప్పుడు ప్రభుత్వ యాజమాన్యంలోని అనేక పాఠశాలల్లో కూడా ప్రీ ప్రైమరీ నుంచి ఒకవేళ ప్రభుత్వం కనుక క్లాసెస్ స్టార్ట్ చేసి ప్రభుత్వ పాఠశాలలో మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటిగా దశాబ్దాల తరబడి అందరం కోరుతున్నట్టుగా సమస్యలను తీర్చినట్టయితే ఖచ్చితంగా ఈ పాఠశాలలో ప్రభుత్వ పాలకులు ఉపాధ్యాయులు పిల్లల్ని చేర్పించినట్టయితే ఈ పాఠశాలల పట్ల సమాజం యొక్క నమ్మకం కూడా పెరిగి అందరు ఇదే స్కూల్లో చేరడం అనేది జరుగుతుంది. ప్రైవేటు విద్య బాగా అభివృద్ధి చెందిన ఈ 10-15 ఏళ్ల మధ్యకాలంలో జరిగింది ఏంటంటే 10th, ఇంటర్, ఇంజనీరింగ్, అటు నుంచి సాఫ్ట్వేర్, యుఎస్, యూకే వెళ్లడం, సెటిల్ అవ్వడం, డాలర్లను చూసి ప్రైవేటు చదువు ముద్దు, ప్రభుత్వ చదువులు అసలే వద్దన్న విధానానికి వచ్చేశారు. ఇది సామాజికంగా ఎంతో ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు సామాజికవేత్తలు. ఏ చదువు చదివినా అందరూ కలిసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వడం ముమ్మాటికి తప్పేనంటున్నారు వీళ్ళు. అందరూ కలిసి ఒకటే ఉద్యోగం చేస్తే ఇక మిగిలిన పనులు ఎవరు చెయ్యాలన్నది ప్రశ్నార్థకమైపోయింది. ప్రైవేటు చదువు ఎలా తయారైందంటే ఫారం కోళ్లను తయారు చేసే కేంద్రాలవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అలా కాదు. ఇక్కడ తయారైన వాళ్లు మానసిక, శారీరక సామర్థ్యంతో పాటు సామాజిక అవగాహన కూడా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలకు శాపమేంటంటే మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడమే. అందుకే చిన్నా చితక గ్రామాల్లోనూ ప్రైవేటు బడుల వైపు మొగ్గుతున్నారు. ప్రైవేటు స్కూల్కి వెళ్లి చదవటం ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది. రంగురంగుల యూనిఫారాల నుంచి మొదలు పెడితే టై, షూస్ వేసుకుని దగదగలాడుతూ కనిపిస్తారు పిల్లలు. ఎల్కేజీ నాటికే ఐఏఎస్, ఐపీఎస్ చదువుతున్న వాళ్ళలా కనిపిస్తారు. దానికి తోడు వచ్చిపోయేందుకు స్కూలు బస్సు సౌకర్యం ఉంటుంది. ఇదంతా చూసి ప్రైవేటు చదివే మిన్న అన్న భ్రమలు ఎక్కువైపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే పిల్లలకు, ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే పిల్లలకు మధ్య ఎంత వైరుధ్యం ఉండేసరికి అందరి చూపు ప్రైవేటు వైపే మళ్లుతుంది. ప్రభుత్వ బడుల్లో కుండ ఉంటే నీళ్లుండవు, నీళ్లుంటే కుండ ఉండదు. బోర్డు ఉంటే చాక్ పీస్ ఉండదు, చాక్ పీస్ ఉంటే బోర్డు ఉండదు. రూపురేఖలు సరిగా లేని సర్కారీ స్కూళ్లు లెక్కలేనన్ని. పాడుపడ్డ భవంతుల్లో నెట్టుకొస్తున్న ప్రభుత్వ పాఠశాలలు లెక్కలేనన్ని. ఒక చోట పిల్లలుంటే టీచర్ల నియామకాలు ఉండవు, మరొక చోట పిల్లలు లేక టీచర్లకు ఏం చేయాలో దిక్కుతోచక అన్నట్టు తయారైంది. ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ స్కూళ్లలోని మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సింది పోయి పట్టించుకోవడం మానేశాయి. దీంతో కొన్ని ప్రభుత్వ స్కూళ్లను మూసివేసే పరిస్థితి కనిపిస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణం, విశాలమైన ఆట స్థలాలు, పక్కా భవనాలు, క్లాస్కో టీచర్, ఇతర సదుపాయాలున్నప్పటికీ కొన్ని ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులను ఆకర్షించడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి. శంకుస్థాపన అప్పుడు ఫుల్ పేజ్ యాడ్స్ ఎట్లా అయితే ఇస్తున్నారో ఇతరత్ర ప్రభుత్వ కార్యక్రమాలు అప్పుడు ప్రభుత్వం కోట్లాది రూపాయల యాడ్స్ రూపంలో ఏ విధంగానైతే చెల్లించడం జరుగుతుందో ప్రైవేటు వ్యవస్థలకు ధీటుగా ప్రభుత్వం కూడా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులే కానీ ఆ యొక్క ఊర్ల పాఠశాల యొక్క పేర్లతోని తప్పనిసరి ప్రచారం చేసినాడు, ఫ్లెక్సీలు కట్టినాడు. ఈ విధంగా సమాచార పౌర సంబంధాల శాఖకు ఈ యొక్క డ్యూటీ అప్పగించినాడు. ప్రభుత్వ పాఠశాలలో ఏం జరుగుతుందో కూడా సమాజంలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఇరుకు గదుల్లో, అపార్ట్మెంట్ అండర్ గ్రౌండ్లలో, రేకుల షెడ్లలో సైతం ప్రైవేటు స్కూళ్లు పెట్టేస్తున్నారు. అనుమతి లేని పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఎవరంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ స్కూల్ పెట్టేస్తున్నారు. కిళ్ళీ కొట్లు, బడ్డీ కొట్లు పెట్టినంత తేలిగ్గా స్కూళ్లు పెట్టి పిల్లల్ని చేర్పించుకుంటున్నారు. అధికారులకి ఇవేవీ పట్టడం లేదు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యార్థులపై చదువుల భారాన్ని మోపుతున్నారు.
వీటికి తోడు స్పెషల్ క్లాసుల పేరిట అదనపు ఒత్తిడి పెంచేస్తున్నారు. సమ్మర్ క్లాసులు, క్రాష్ కోర్సుల సంగతి సరే. ఇంత జరుగుతుంటే చూసి చూడనట్టు వదిలేస్తోంది విద్యాశాఖ. పక్కాగా ఉండే ప్రభుత్వ బడుల నుంచి విద్యార్థులు వేలాదిగా తరలిపోతుంటే చోద్యం చూస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు సామాజిక అవసరంగా భావించి ఆ దిశగా కృషి చేస్తున్నట్లే కనిపించదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల ఉనికి రాను ప్రశ్నార్థకంగా మారిపోతోంది. ప్రభుత్వ ఉద్యోగం కావాలి, కానీ ప్రభుత్వ స్కూళ్లలో చదువు మాత్రం ఎందుకొద్దు? ఒక స్థాయిలో ఉన్న ఉద్యోగులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వ బడుల్లో చదివిస్తున్న వాళ్ళు ఎంతమంది? తెలుగు రాష్ట్రాల్లో నానాటికి దిగజారిపోతున్న ప్రభుత్వ స్కూళ్ల దుస్థితికి కారణమెవరు? విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ఏం చేయాలి? తెలుగు రాష్ట్రాల్లో ప్రాథమికోన్నత జిల్లా పరిషత్ పాఠశాలలు అన్నీ కలిపి 1,00,000 వరకు ఉన్నాయి. సగటున లెక్కిస్తే ఒక్కో ప్రభుత్వ పాఠశాలలో 50 మంది విద్యార్థులుంటే గొప్ప. ఈ ఏడాది సుమారు 3,000 స్కూళ్లను మూసివేయాల్సిన దుస్థితి. దీన్ని బట్టి చెప్తే మన ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో తెలుస్తూనే ఉంది. తమిళనాడులో ఒక ఐఏఎస్ అధికారి తన కూతుర్ని ప్రభుత్వ బడిలో చేర్పించి తన బాధ్యత చాటుకున్నారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఇదొక సంచలన వార్త. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుగా పనిచేసే వాళ్లు కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించడానికి జంకుతున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నతాధికారులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో విధిగా చదివించాల్సిందేనంటూ ఆదేశించింది అలహాబాద్ హైకోర్టు. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది, వసతుల కొరత ఉంది, ఫర్నిచర్ కొరత ఉంది. ఇవాళ అన్ని రకాలుగా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ భవనం ఉండి వసతులుండి అన్ని రకాల వసతులుంటే చిత్తశుద్ధితో ప్రభుత్వ పాఠశాల నిర్వహించాలని అనుకుంటే ఖచ్చితంగా ఇప్పటికి కూడా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఆ రకమైన చర్యలు చేపట్టాలి. నేటికి ఎలాంటి చర్యలు లేవు. వాస్తవానికి అందరికీ విద్య అన్న ఉద్దేశం కొద్దీ వెలిసినవే ప్రభుత్వ పాఠశాలలు. పేద మధ్యతరగతి కుటుంబాలకు విద్య అందని ద్రాక్షగా ఉండకూడదన్న ఆలోచన కొద్దీ పుట్టుకొచ్చాయి సర్కారీ బడులు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల మీద మోజు కొద్దీ అందరూ కలిసి ప్రభుత్వ స్కూళ్లను కాదని ప్రైవేటు స్కూల్స్ వైపు మొగ్గుతున్నారు. జీవితంలో పైకి రావాలంటే మాతృభాషలు వృధా, ఇంగ్లీష్లో మాత్రమే అభివృద్ధి సాధ్యమన్న భావన బలంగా నాటుకుపోయింది. భేదాభిక్కి నుంచి ఉన్నత వర్గాల వరకు ఈ విషయంలో ఒకటే అభిప్రాయంతో ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చేర్పిస్తే చదివి బాగుపడతారన్న మాట పాతాళానికి పడిపోయింది. అందుకే అందరూ కలిసి ప్రైవేటు బాట పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివించటం అపరాధంగా భావించే రోజులు వచ్చేశాయి. ప్రైవేటు స్కూళ్లలో చదవకుంటే తప్పు చేశామని ఫీల్ అయ్యే స్థితిగతులు. ఆర్థిక స్తోమత సహకరించుకున్నా అప్పు చేసైనా సరే తమ పిల్లల్ని సమీపంలో ఉండే ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారు తల్లిదండ్రులు. ఇదే ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని అంటున్నారు నిపుణులు. విద్యా వ్యవస్థ పటిష్టత నీటి మీద రాతలే అవుతున్నాయి. కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామన్న హామీలు పేపర్ వండర్స్ గా మాత్రమే మిగులుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియం సైతం అందిస్తామంటున్న ప్రకటనలు పబ్లిసిటీ స్టంట్లుగా మారిపోతున్నాయి. 2 విద్యా సంవత్సరాలు ముగుస్తున్నా ఆ ఊసే లేదు. మీరు ఇచ్చేటువంటి గురుకులాల్లో కేజీ పీజీ అమలైతే కేవలం 3 లక్షల మందికి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. మిగతా 50 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి ఏం కావాలి? అంటే ఇట్లాంటి అస్పష్టమైనటువంటి విధానాలతోటి వాళ్ళ గందరగోళపరిచేటువంటి విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలి. ఏపీలోనూ ఇంతే. విద్యార్థులకు ట్యాబులు అందజేసి ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ విద్యను అందిస్తామని ప్రకటించారు. నవ్యాంధ్ర ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నా ఈ మాట ఆచరణకు నోచుకున్నట్టే కనిపించదు. ప్రైవేటు విద్య ఆగడాలను అరికట్టడం అటుంచితే ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేసే కార్యక్రమాలు ఏమాత్రం ఊపందుకున్నట్టు కనిపించదు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ నాశనం కావడానికి కారణం పాలకులే అంటారు విద్యావేత్తలు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి ఉపాధ్యాయ నియామకం చేపట్టకపోవడం చేటు తెస్తోంది.
అంతేకాదు మౌలిక వసతుల కల్పన సరిగా లేకపోవడంతో అందరూ కలిసి ప్రైవేటు విద్య వైపే మొగ్గు చూపుతున్నారు. ఏ నమ్మకంతో గవర్నమెంట్ స్కూళ్లలో తమ పిల్లలను చేర్చాలని తల్లిదండ్రులు అడుగుతుంటే వాళ్లకు ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాని దుస్థితి. ప్రధాని నుంచి చప్రాసి వరకు అందరి పిల్లలు ఒకే స్కూల్లో చదవాలి. విదేశాల్లో ఇప్పటికీ అవలంబిస్తున్న విధానం ఇది. దీని నుంచి మన భారతదేశం ఎప్పుడూ తప్పుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందన్న నమ్మకం పూర్తిగా ఒమ్మైపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ క్వాలిటీతో కూడిన ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తే తప్ప ఈ నమ్మకం పెరగదు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సర్కారీ స్కూళ్ల పనితీరుపై నిఘా పెట్టాలి. ఉత్తమ ఫలితాలు సాధించిన స్కూళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు తగిన గుర్తింపు కల్పించాలి. ఇవేమీ జరగటం లేదు. దీనికి తోడు ప్రైవేటు విద్యా వ్యవస్థ మొత్తం రాజకీయ నేతల చేతుల్లో ఉంది. ఇదే ప్రభుత్వ పాఠశాలలు మూతపట్టడానికి కారణమవుతోందని వాపోతున్నారు సామాజికవేత్తలు. ఈ విషయాలపై ప్రభుత్వాలు సీరియస్ గా దృష్టి సారిస్తే తప్ప ప్రభుత్వ విద్య బతికి బట్టకట్టే ప్రసక్తి లేదన్నది స్పష్టమంటున్నారు విద్యావేత్తలు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.